హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో వర్కింగ్ ఎస్టిమేట్ అదేవిధంగా వర్క్ డన్ యొక్క ఎస్టిమేట్ యొక్క డిఫరెన్స్ అదేవిధంగా ఎప్పుడు వేస్తారనేది మనం చూడబోతున్నాం. దీనికంటే ముందుగా నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టు 50 క్యూబిక్ మీటరు 54 క్యూబిక్ మీటరు గురించి చూద్దాం. సో నిన్న మనం ఏం చెప్పుకున్నాం, సిసి పేమెంటు ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం 50 క్యూబిక్ మీటరు అనేది అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ మనకి ఫీల్డ్లో ఎంబుక్ రికార్డ్ చేసినప్పుడు 54 క్యూబిక్ మీటర్ వచ్చింది అనుకున్నాం. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఏదైతే మనం ఒరిజినల్ అగ్రిమెంట్ ఏదైతే క్వాంటిటీస్ చేసుకుంటామో దానికి మాత్రమే పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే మనము 4 క్యూబిక్ మీటర్ ఏంది, మనం లాస్ అవ్వాలనా లేదంటే అసలు పేమెంట్ రాదా, పేమెంట్ ఇస్తారా అంటే ఖచ్చితంగా ఈ రిమైనింగ్ 4 క్యూబిక్ మీటర్కి నెక్స్ట్ బిల్లులో ఇస్తారు. సో ఏదైతే మనకి అది ఫస్ట్ అండ్ ఫైనల్ బిల్ అనుకోండి, ఫస్ట్ అండ్ ఫైనల్ బిల్ అయితే ఈ 54 క్యూబిక్ మీటర్ కూడా ఒకేసారి దానికి మనము అగ్రిమెంట్ చేయాలి. ఏం అగ్రిమెంట్ చేయాలంటే సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసి మనము సబ్మిట్ చేసి అప్రూవల్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఫైనల్ పేమెంట్ 50 క్యూబిక్ మీటర్ కాకుండా డైరెక్ట్గా 54 క్యూబిక్ మీటర్కి పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఈ 50 క్యూబిక్ మీటర్కి పేమెంట్ ఇచ్చారు, 54 క్యూబిక్ మీటర్కి రిమైనింగ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వర్కింగ్ ఎస్టిమేట్ కానీ వర్క్ డన్ ఎస్టిమేట్ కానీ వేసి దానికి సప్లిమెంటరీ అగ్రిమెంట్ అనేది చేయించాలి. సో అలా చేయించినప్పుడే రిమైనింగ్ పేమెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు వర్క్ డన్ కానీ వర్కింగ్ ఎస్టిమేట్ కానీ ఎప్పుడు వేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ యొక్క సపోర్ట్ని అందించండి. మనకి ఒరిజినల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఒరిజినల్ అగ్రిమెంట్లో మనము ఏదైతే డీటెయిల్డ్ ఎస్టిమేట్లో క్వాంటిటీస్ ఉంటాయో, ఏ అయితే ఐటమ్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మనకి ఫీల్డ్లో అవే క్వాంటిటీస్ రావాలి, లేదంటే తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. అలాంటప్పుడు లేదంటే కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చు, కొన్ని ఐటమ్స్ తీసేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి పేమెంట్ ఎలా ఇస్తారు వాటికి సంబంధించే మనం ఇప్పుడు చూడాలి. అంటే మనకి అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానితో కంపేర్ చేసినప్పుడు క్వాంటిటీస్ అనేది ఎక్సీడ్ అయినప్పుడు, లేదంటే అగ్రిమెంట్లో లేని ఐటమ్స్ యాడ్ చేసినప్పుడు, లేదంటే చేంజెస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం సప్లిమెంటరీ అగ్రిమెంట్ అనేది చేయించుకోవాలి. సో సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేయించుకోవాలి అంటే వర్కింగ్ ఎస్టిమేట్ కానీ ఆర్ వర్క్ డన్ ఎస్టిమేట్ కానీ వేయాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, వర్కింగ్ ఎస్టిమేట్ వర్క్ డన్ ఎస్టిమేట్ ఎప్పుడు వస్తుందంటే క్వాంటిటీస్ ఎక్సీడ్ అయినప్పుడు, ఐటమ్స్ కొత్తవి యాడ్ అయినప్పుడు, ఏమైనా చేంజెస్ ఉంటే వర్కింగ్ ఎస్టిమేట్ కానీ వర్క్ డన్ ఎస్టిమేట్ కానీ వేయాలి. సో అసలు వర్కింగ్ ఎస్టిమేట్ అంటే ఏంటి? సో పని ఏదైతే జరుగుతూ ఉన్నప్పుడు మనకి పని జరుగుతూ ఉన్నప్పుడు క్వాంటిటీస్ ఎక్సీడ్ అయినప్పుడు లేదా ఐటమ్స్ చేంజ్ అయినప్పుడు మనము ఈ వర్కింగ్ ఎస్టిమేట్ అనేది వేస్తాం. సో ఇది దేనికోసం వేస్తామంటే పార్ట్ బిల్ కోసం వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఒక వర్క్ అనేది ఉంది. సో ఈ వర్క్ యొక్క డ్యూరేషన్ 2 years అనుకోండి. మనకి అగ్రిమెంట్లో లేని ఒక ఐటమ్, లేదంటే అగ్రిమెంట్లో ఉంది ఐటము ప్లింత్ బీము, దాని యొక్క క్వాంటిటీ 10 క్యూబిక్ మీటర్ అనేది ఇచ్చారు. కానీ మనకి ఫీల్డ్లో 60 క్యూబిక్ మీటర్ వచ్చింది. సో పార్ట్ బిల్లులో మనకి పేమెంట్ ఎంత ఇస్తారు? 10 క్యూబిక్ మీటర్కి మాత్రమే ఇస్తారు. సో ఈ 60 క్యూబిక్ మీటర్కి అంటే రిమైనింగ్ 50 క్యూబిక్ మీటర్కి మనకి ఇవ్వరు. ఎందుకంటే దీనికి సంబంధించి మళ్ళీ మనం సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకొని వర్కింగ్ ఎస్టిమేట్ అనేది వేయాలి, అంటే ఎస్టిమేట్ అనేది చేంజ్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే
ఇప్పుడు ఈ 2 ఇయర్స్ అంటే వర్క్ కంప్లీషన్ అయిన తర్వాత మనం వర్క్ డన్ ఎస్టిమేట్ వేసి రిమైనింగ్ పేమెంట్ అనేది ఇస్తారు కాబట్టి అప్పుడు కాంట్రాక్టర్ అనే వాళ్ళు లాస్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే వర్కింగ్ ఎస్టిమేట్ అనేది వేయాలి. ఏ అయితే ఐటమ్స్ వర్క్ జరిగాయో అతను పార్ట్ బిల్లు పొందడానికి మెయిన్గా పార్ట్ బిల్. సో పార్ట్ బిల్ 1, 2, 3, 4 ఎన్ని పార్ట్స్ అయితే అన్ని పార్ట్స్ అనమాట. ఓకే, ఫైనల్ బిల్లు కంటే ముందు పార్ట్ బిల్లు అంటే అగ్రిమెంట్లో లేనిది పొందాలి అంటే ఖచ్చితంగా దానికి వర్కింగ్ ఎస్టిమేట్ అనేది వేయాలి. సో ఈ వర్కింగ్ ఎస్టిమేట్ వేసినప్పుడు ఏమవుతుంది, ఈ 50 క్యూబిక్ మీటర్ క్వాంటిటీ కూడా అంటే రిమైనింగ్ క్వాంటిటీ అంటే మొత్తం 60 క్యూబిక్ మీటర్కి అతనికి పేమెంట్ రావడం జరుగుతుంది. సో దానివల్ల కాంట్రాక్టర్ లాస్ అవ్వరు. ఈ 2 ఇయర్స్ వెయిట్ చేసే బదులు ఈ వర్కింగ్ ఎస్టిమేట్ వేసుకున్నప్పుడు ఈ రిమైనింగ్ పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే టైం టేకెన్ అనేది ఎక్కువగా ఉంటుందో వర్క్ కంప్లీషన్కి, డ్యూరింగ్లో మనకి ఏమైనా చేంజెస్ కానీ వచ్చినాయంటే వాటి వరకు వర్కింగ్ ఎస్టిమేట్ వేసుకొని మిగతాది టు బి ఎగ్జిక్యూటెడ్ అనేసి పెట్టేసుకొని వర్క్ని అనేది అప్రూవల్ కానీ తీసుకొని అగ్రిమెంట్ కానీ చేసుకుంటే మనకి పేమెంట్ అనేది వస్తుంది. సో వర్కింగ్ ఎస్టిమేట్ అనేది ఎప్పుడు వేస్తామని అర్థమవుతుంది మీకు, వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు అనమాట. సో వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు, జరుగుతూ ఉంది, వర్క్ కంప్లీషన్ టైం పడుతుంది. పార్ట్ బిల్లులో మనం ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి మనకి బిల్ రూపంలో రావాలంటే వర్కింగ్ ఎస్టిమేట్ అనేది వేయాలి. సో దానికి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వర్క్ డన్ ఎస్టిమేట్. సో వర్క్ డన్ ఎస్టిమేట్ అనేది ఎప్పుడు వేస్తాం, పని మొత్తం పూర్తయింది, క్వాంటిటీస్ అనేది ఎక్సీడ్ అయింది అంటే దీని డ్యూరేషన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరేషను ఒక 3 months ఉంది అనుకోండి. సో డ్యూరేషన్ 3 months ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వర్కింగ్ ఎస్టిమేట్ వేయకుండా డైరెక్ట్గా వర్క్ డన్ ఎస్టిమేట్ వేస్తాం ఫస్ట్ అండ్ ఫైనల్ బిల్లుకి. లేదంటే ఫస్ట్ బిల్లు వచ్చింది, ఫైనల్ బిల్లు ఒక నెక్స్ట్ 1 monthలో 2 monthsలో మనం పెట్టుకునే ఆప్షన్ ఉంది. అంటే మనకి బిల్లుకి ఎక్కువ టైం లేకుండా వెంటనే కానీ బిల్స్కి మనం పెట్టుకునే దానికి ఆప్షన్ ఉన్నప్పుడు పని పూర్తి అయిన తర్వాత ఫైనల్ బిల్లు, ఫస్ట్ అండ్ ఫైనల్ బిల్లో కూడా వర్క్ డన్ ఎస్టిమేట్ అనేది వేస్తాం అనమాట. సో దీంట్లో కూడా ఏంది, ఒరిజినల్ అగ్రిమెంట్ కంటే క్వాంటిటీస్ అనేది ఎక్సీడ్ అవ్వడం, ఐటమ్స్ ఏవైనా చేంజెస్ వచ్చినప్పుడు సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకొని వర్క్ డన్ ఎస్టిమేట్ వేసిన తర్వాత సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకొని మనము అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత ఈ రిమైనింగ్ పేమెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేస్తారనమాట. అర్థమవుతుందా? ఇది వర్క్ డన్కి వర్కింగ్ ఎస్టిమేట్కి. సింపుల్గా చెప్పాలంటే వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు వర్కింగ్ ఎస్టిమేట్ వేసి దాని యొక్క ఏదైతే వర్క్కి సంబంధించిన అమౌంట్ పెట్టారో అమౌంట్ పొందడానికి, వర్క్ డన్ ఎస్టిమేట్ ఏంటంటే పని పూర్తయిన తర్వాత అతనికి రావాల్సిన అమౌంట్ కూడా పొందడానికి ఫైనల్ బిల్లో కావచ్చు, లేదంటే వర్క్ కంప్లీషన్ అయినప్పుడు ఈ పేమెంట్ పొందడానికి వర్క్ డన్ ఎస్టిమేట్ అనేది వేస్తారు. సో వర్క్ డన్ ఎస్టిమేట్ వేసేటప్పుడు వర్క్ డన్ ఎస్టిమేట్కి ఇంకా ఏమేమి కావాలి, మనకి కంప్లీషన్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుంది, తర్వాత కంపారిటివ్ స్టేట్మెంట్ అనే ఒకటి ఉంటుంది. సో కంపారిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటనేది మనం చూద్దాం. కంపారిటివ్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ మనము డీటెయిల్డ్ ఎస్టిమేట్ అనేది వేస్తాం కదా. సో డీటెయిల్డ్ ఎస్టిమేట్ యొక్క క్వాంటిటీసు, అదేవిధంగా వర్కింగ్ ఎస్టిమేట్ ఆర్ వర్క్ డన్ ఎస్టిమేట్ అనమాట. ఓకే, వర్క్ డన్ ఎస్టిమేట్ యొక్క క్వాంటిటీసు రెండింటిని కంపేర్ చేస్తూ, అంటే ఎంత ఎక్సెస్ ఉంది, ఓకే ఎంత లెస్ ఉంది, ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు అమౌంట్ డిఫరెన్స్ అనమాట. సో అది కంపారిటివ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఐటమ్స్కి లేదంటే క్వాంటిటీస్ అనేది కి ఎక్సెస్ ఎంత లెస్ ఎంత అనేది ఉంటుంది. కంప్లీషన్ స్టేట్మెంట్లో మనకి ఏంటంటే వర్కింగ్ ఎస్టిమేట్ ఆర్ వర్క్ డన్ ఎస్టిమేట్కి అదేవిధంగా యాజ్ పర్ ఎంబుక్కి డిఫరెన్స్ అనమాట. సో
ఏదైతే ఎంబుక్లో ఉంటుందో అదే కదా వర్కింగ్ లేదా వర్క్డ్ అని వేస్తాం. మళ్ళీ వీటి యొక్క డిఫరెన్స్ ఏంటి అంటే జస్ట్ మనకి ఏంటంటే టోటల్ క్వాంటిటీ యొక్క మనము ఒక క్వాంటిటీ అంటే ఒక ఐటమ్ యొక్క అమౌంట్ వస్తుంది కదా. సో వర్కింగ్ ఎస్టిమేట్లో మనం ఏం చేస్తాం అంటే రౌండ్ అప్ చేస్తాం, రౌండ్ అప్ టు 0. సో ఎంబుక్లో ప్రకారము మనం ఏంటంటే రౌండ్ అప్ చేయమన్నమాట. సో రౌండ్ అప్ చేయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 101.00 వచ్చింది. అదే ఇక్కడ 101.25 అనుకోండి. అంటే పాయింట్స్లో ఇక్కడ చూపిస్తాం, ఇక్కడ వచ్చేసి రౌండ్ అప్ చేస్తాం అనమాట. అది వర్కింగ్కి వర్క్డానికి వర్కింగ్ ఎస్టిమేట్ ఆర్ వర్క్డానికి యాజ్ పర్ ఎంబుక్కి డిఫరెన్స్ చూపించేటప్పుడు కంప్లీషన్ స్టేట్మెంట్ అనమాట. సో ఈ స్టేట్మెంట్స్ కూడా మనం పెట్టి వర్క్ని అనేది క్లోజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు వర్కింగ్ ఎస్టిమేటు వర్క్ డన్ ఎప్పుడు వేస్తారు, అదేవిధంగా కంప్లీషన్ స్టేట్మెంటు కంపారిటివ్ స్టేట్మెంట్లో ఏటేటికి డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు కానీ వీడియో కానీ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఏం అర్థం కాలేదు. వీడియో కానీ నచ్చితే యూస్ఫుల్ కానీ అనిపిస్తే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా నేను ఇంట్రెస్టింగ్గా మరిన్ని వీడియోస్ చేయడానికి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.